వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్, ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే కాదు కానీ, బట్ ఈ యొక్క జోహో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మనకి వెంబు శ్రీధర్ గారు చెప్పినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలామంది రకరకాలుగా దానికి సంబంధించినటువంటి కామెంట్స్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అందరికీ తెలిసిందే, ఈ జోహో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వెంబు శ్రీధర్ గారు యాక్చువల్గా తమిళనాడులో ఉన్నటువంటి ఈ యొక్క విలేజెస్ ఏరియాస్లో ఈ యొక్క సంస్థని కంటిన్యూ చేస్తూ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇట్స్ వన్ ఆఫ్ ది చాలా క్రూషియల్ స్టార్టప్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటే అతను యుఎస్ని వీడి భారతదేశం వచ్చి ఇక్కడ భారతదేశ యువతకి ఎన్నో అవకాశాలను కల్పిస్తూ, సో భారతదేశం కూడా మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లేసు అని చెప్పేసి సాటి చెప్పినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి కింద ఆయన నిలిచారు. చాలామంది పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ, మెసేజ్లు కానీ, పర్సనల్గా రావడం కానీ, సార్ మీ పేరు చెప్పి చాలామంది కౌన్సిలింగ్ చేస్తున్నారు, మీ టీం అని చెప్తున్నారు, లేకపోతే మీతో కలిపి పనిచేసామని చెప్పి చెప్తున్నారు. సార్ మేము అందరూ లక్షల రూపాయలు, వేల రూపాయలు వాళ్ళకి కట్టి మేము మోసపోతున్నాం సార్. ఇంతకుముందు మీరు ఒక ఛానల్లో పనిచేశారు, వీడియోలు చేసేవారు, వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పి కౌన్సిలింగ్స్ అని చెప్పి అపాయింట్మెంట్లు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ స్క్రీన్ షాట్స్, మెసేజ్లు అవి పెట్టి చాలామంది మోసపోతున్నారండి. హైదరాబాద్లో కానీ వేరే చోట కానీ సతీష్ అన్న వ్యక్తికి ఎలాంటి టీం కానీ, లేకపోతే సింగిల్గానే వర్క్ చేస్తాడు, ఎలాంటి టీం కానీ, అంటే నా నాలెడ్జ్ని తట్టుకుని ఆ రేంజ్కి కనీసం 1% కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. నా టెలికాలింగ్ అని చెప్పి ఫోన్ కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా మేము కౌన్సిలర్స్ అని చెప్తున్నారు. టెలికాలర్స్ కానివ్వండి, లేకపోతే నా దగ్గర ఉన్న ప్యూన్లు కానీ, డ్రైవర్లు కూడా కౌన్సిలర్స్ అని చెప్పి పరిస్థితికి దిగజారిపోయింది. బట్ ఇది నిజంగా బాధాకరం. అంటే చాలామంది పిల్లలు డబ్బులు కోల్పోయి మోసం చేసి అబద్ధాలు చెప్పి తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే వేరే చోట విజయవాడ కానీ ఇట్లాంటి చోట జరుగుతుంది. ఇంతకుముందు నేను అడిగానండి, సార్ ఏంటి సార్ ఇలా చేయొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశానండి. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్గా నేను వర్క్ చేసినటువంటి ప్లేసెస్లో కానీ, లేకపోతే ఇలా ఎవరైతే చేస్తున్నారో నా వంతుగా నేనైతే అడిగితే, సార్ మీరే ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, పిల్లలు ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటారో, తల్లిదండ్రులకు పెద్ద బ్రెయిన్ ఉండదు, మోసపోతారు, వాళ్ళు మోసపోని ఉంటారు. మేము బతకాలి కదా అన్న పదాన్ని వాడారండి. మేము బ్రతకాలి కదా అన్న పదాన్ని వాడారు. మీరు ఏదైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేసుకోండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, మేము మాత్రం ఇలాగే చేస్తాము, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మేము మోసం చేస్తూనే ఉంటాము, మేము అబద్ధాలు చెప్తూనే ఉంటామని చెప్పి నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ విధంగానే అంటున్నారు. బట్ సరే, నేను ఇప్పుడు దాని డెప్త్కి వెళ్ళి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేసేంత కదా. చాలామంది మా దగ్గరికి వచ్చి పిల్లలు ఎవరైతే ఉంటారో మోసపోయాము, లేకపోతే డబ్బులు ఇచ్చాము అని చెప్తున్నారు. మా టీం మెంబర్స్ ఎవరు ఉంటారంటే, నాకు సంబంధించిన టీం మెంబర్స్ కానీ నా పేరు చెప్పి ఎవరైతే కౌన్సిలింగ్ చేసి ఏదైనా మోసపోతే దానికి నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దానికి పూర్తిగా అది మీ బాధ్యతే. ఎందుకంటే అది నా అఫీషియల్ ఫేస్బుక్లో కానీ, నా అఫీషియల్ యూట్యూబ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ సంబంధమే నాకు బాధ్యత ఉంటుందని. మిగతా వాళ్ళు నా పేరు చెప్పి వేలు లక్షలు వసూలు చేసి చాలామందిని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు అసలు కౌన్సిలర్సే కాదండి. ఇది చాలా మోసం జరుగుతుంది. నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, అది తప్పులేదండి. దాన్ని వక్రీకరించడం చెప్పండి. చాలామంది కౌన్సిలర్స్ నా వీడియోస్ని వాడుకుంటారు, చాలామంది చెప్తారు, అది వద్దు. బట్ డైరెక్ట్ కౌన్సిలింగ్సే చేసేస్తున్నారు. 5,000, 10,000 అని చెప్పి తీసుకుని కౌన్సిలింగ్ చేసి మోసం చేస్తున్నారు. బట్ నేను అడిగితే, మేము బతకాలి కదా, మోసం చేస్తామండి సార్, జనాలందరూ మోసపోతారు, మీరు చెప్పినట్టు జనాలందరికీ అంత బ్రెయిన్ ఉండదు కాబట్టి మేము మోసం చేస్తూనే ఉంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మాత్రం ఎలాగ బతుకుతాము, మీరు చెప్పిన వీడియోలో మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు చేసిన నా వీడియో కూడా ఎవడో ఎక్కువ మంది వినరు. సో మేము పబ్లిసిటీ చేసుకుంటాం, టీవీలోనే వేరే చోట పబ్లిసిటీ చేసుకుని మేము జనాలు మోసం చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో పబ్లిక్ అని చెప్పే చేస్తున్నారు, వాళ్ళే సీక్రెట్గా చేయట్లేదండి. బట్ మీకు చెప్పినప్పుడు అబద్ధాలు చెప్పి కౌన్సిలింగ్ తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ. దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీకు సంబంధం ఉందని. నాకు సంబంధం లేదని చెప్తున్నానంటే, ఆ డబ్బులు మీరు పోతే మీరే లాస్ అవుతారు, ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్తారని ఏది చేసినా నాకు సంబంధం లేదు. బట్ ఆయన ఓపెన్ పోస్ట్ ఒకటి ఎక్స్లో పోస్ట్ చేసింది. సో ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాకి తిరిగి రావాల్సినటువంటి టైం ఆసన్నమైంది. సో అక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదు. మీరందరూ కూడా ఇండియా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీస్లో కానీ, స్టార్టప్స్లో కానీ, అన్నింటిలో కూడా, R&Dలో కానీ అన్నింటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తే భారతదేశం ముందుకు వెళుతుంది అని చెప్పేసి ఒక ఓపెన్ లెటరు ఆయన ఇండియన్స్కి రాయడం జరిగింది. సో ఇండియన్ నీడ్స్ టాలెంట్, ఎక్స్పీరియన్స్, లీడర్షిప్ ఇవన్నీ కావాలి. స్ట్రాంగ్ R&D ఏదైతే ఉంటుందో, స్టార్టప్ కానీ, ఇన్నోవేషన్ కానీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆయన ఓపెన్గా ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. బట్ దీని మీద రకరకాల మనుషులు రకరకాల భిన్నాభిప్రాయాలు మనకు చెప్తున్నారు. లేదు ఇండియా యూఎస్ అంతాలైతే అయిపోయిందనో, లేకపోతే ఇండియా వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారనో, ఇలా రకరకాలుగా చెప్తున్నారండి. ఇవన్నీ కూడా ఏంటంటే బేసికల్గా ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో, ఈ పర్సనల్ ఒపీనియన్ మొత్తం దేశానికో లేకపోతే అమెరికాకో చుట్టేయడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు ఇది. సో ఆయనకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్ వల్ల, ఆయనకున్నటువంటి పర్సనల్ కారణాల వల్ల, లేకపోతే ఆయనకున్నటువంటిది సరే మన దేశభక్తి, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ ఆయన వచ్చారు, చేస్తున్నారు, ఇండియాకి మంచిదే. బట్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ప్యానిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనిషి ఆలోచన విధానం మారుతుంది. సో ప్రాబబ్లీ ఒక 3 days, 5 days, ఒక 1 week అయిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది.
సో ఒకే రకంగా ఉండదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వేసారి ఇబ్బంది అయింది, లేకపోతే ఎవడో యూఎస్లో చచ్చిపోయినప్పుడు వెంటనే మన ఒపీనియన్ మారిపోతూ ఉంటుంది. అయ్యో యూఎస్ వెళ్ళొద్దు, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఏదో చార్మినార్లో ఏదో, లేకపోతే ఇది ఎక్కడో ఏదో బాంబు పేలింది, అయ్యో ఇంకా హైదరాబాద్ వద్దంటాం. ఫ్లైట్ ఏదైనా జరిగి ఏదైనా పడిపోయింది, ఏదో ఫ్లైట్ జరిగి జనాలు చనిపోయారు, ఇంక ఫ్లైట్ ఎక్కడని చెప్తాం. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే రోడ్డు వెళ్ళని చెప్తాం. ఇవన్నీ కూడా బేసికల్గా ప్యానిక్గా అలాంటి సిచ్యువేషన్లో తీసుకునే డిసిషన్స్ తర్వాత 4 రోజులు పోయిన తర్వాత మర్చిపోతూ ఉంటాం మనుషులు కాబట్టి. మనం అయ్యేది పెద్ద సీరియస్గా మైండ్లో అంత ఇంపాక్ట్ ఉండదు. అందువల్ల ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఏంటి అన్న దాని పర్స్పెక్టివ్లో ఎవడకాడు సెల్ఫిష్గా ఆలోచించేటప్పుడు తప్ప జంబూ శ్రీధర్ గారు చెప్పారా, లేకపోతే వెంబు ఆయన చెప్పాడా, లేదా ఇంకొకటి చెప్పాడని అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడ ఎవడ పెట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. అది వస్తే మంచిది, దేశం మీద ప్రేమ ఉండాలి కదా అని చెప్పి చాలామంది చెప్తాను. దేశం మీద ప్రేమ అమెరికాలో ఉన్నవాడు కూడా ఇండియా మీద దేశం మీద ప్రేమ ఉండొచ్చు. ఇక్కడ ఉన్నవాడికి దేశం మీద ప్రేమ, ఇంట్లో ఉన్న అన్న మీద తమ్ముడి మీద ఉండడానికి జనాల మీద ఎవరికి ప్రేమ ఉండదు. ప్రేమ అనేది అది జనరల్గా మాట్లాడుకోవడానికి ఎమోషనల్గా ఉంటుంది తప్ప అక్కడ ఏమీ ఉండదు. సో ఇక్కడ ఉన్నవాడికి ప్రేమ ఉంది, లేకపోతే అక్కడ ఉన్నవాడికి లేదు, అక్కడ క్రైమ్ జరుగుద్ది, ఇక్కడ క్రైమ్ జరగదు, లేకపోతే ఇక్కడ మంచోడు ఉన్నారు, అక్కడ మంచోడు లేరు, అట్లాంటివి ఏమీ ఉండవండి. ఎమోషన్స్ అట్లాంటివి ఎక్కడ కూడా నడవు. సో ఎవరు ఇండివిజువల్గా బెనిఫిట్స్ వాడు ఆలోచించుకుంటాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి H1లో ఉన్నాడు, జాబ్ పోయింది, లేదా ట్రై చేస్తాడు, రాలేదు, వెనక్కి వస్తాడు రానివ్వండి. లేకపోతే ఎవడో స్టూడెంట్ కింద వెళ్ళాడు, లేకపోతే వాడికి ఏదో ఇబ్బంది అయింది, వెనక్కి రావాలి, వెనక్కి వస్తాడు, జాబ్ రాలేదు, వెనక్కి వస్తాడు. సో చాలామంది అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థులు కానీ ఇంతకుముందు 25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నేను చదువుకున్న రోజుల తర్వాత రోజులు ఎవరైతే వెళ్ళారో మాక్సిమం మెరిట్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నప్పటికీ కూడా, ఐఐటీస్లో ఉన్న టాపర్స్ వెళ్ళినప్పటికీ కూడా చాలామంది యావరేజ్, బిలో యావరేజ్ కాలేజీలో చదువుకుని పెద్దగా ఇక్కడ జాబులు రాకుండా పెద్ద పనికి రాని వాళ్ళు కూడా చాలామంది అమెరికా వెళ్ళి మంచి ఏదో ఎంఎస్ టైర్ 3 కాలేజీలో చదువుకుని కూడా లక్షల కోట్లు సంపాదించడం ఎంతోమందిని చూశాను, నాకు పర్సనల్గా తెలుసు. సరే ఇలా అంటే మరి దాన్ని వేరే రకంగా మీరు కామెంట్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, కానీ ఒకప్పుడు అలా జరిగింది. 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వెళ్ళారు, గ్రీన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే మీకు 5 మిలియన్, ఆల్మోస్ట్ 55 lakhs వరకు భారతదేశ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉంటారు. అందులో ఆల్మోస్ట్ ఒక 2 మిలియన్ తీసుకున్నట్లయితే ఈ యొక్క నేచురలైజేషన్ ద్వారా మామూలుగా ఆల్మోస్ట్ ఏదైతే మీకు గ్రీన్ కార్డ్ ఏదైతే ఉంటుంది, సిటిజన్షిప్ ఏదైతే వాళ్ళు ఉంటారో ఒక 1 మిలియన్ యూఎస్లో పుట్టినటువంటి భారతీయులు ఒక 1 మిలియన్ వేసుకున్నప్పటికీ కూడా H1 మీద ఒక 3-4 లక్షల మంది వేసుకున్న, స్టూడెంట్స్ 4 లక్షలు వేసుకున్న, లేకపోతే ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో మొత్తం కలిపినా కూడా ఒక 50-55 లక్షల మంది ఉంటారండి. సో వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ప్యానిక్ అయిపోతున్నారనో అది ఇప్పుడు ఏదో ట్రంప్ వచ్చాడనో ప్యానిక్ అయిపోవడం, వాళ్ళ డెసిషన్స్ అయిపోయి ఇదేదో అయిపోతుందని చెప్పి వచ్చాడు, అలాంటివి ఉండదండి. వాడికి అక్కడ కుదరకపోతేనో, లేకపోతే ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీ ఉంటేనో, లేకపోతే వేరే కారణాలు వస్తాడు తప్ప నరేంద్ర మోడీ గారు చెప్పారనో, లేకపోతేనేమో వెంబు గారు చెప్పారనో, లేకపోతే సతీష్ గారు చెప్పారనో ఎవడో వచ్చేది ఉండదు, ఏముండదు. ఇది రండి అంటే ఆడేందుకు వస్తాడు, నీకు ఆపర్చునిటీ లేక ఇక్కడ వచ్చినాడు పోయాడు, సంపాదించుకున్నాడు, ఆడెక్కడ ఉంటే దేనికి పనికి రాకుండా ఉండేవాడు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు. ఇప్పుడు కాదండి, దీనికి చాలామంది ఆల్మోస్ట్ ఇక్కడ టైర్ 3 కాలేజీలో చదువుకున్న, చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా అమెరికా వెళ్ళి కోట్లు సంపాదించుకున్నారు. ఇండియా వెనక్కి వచ్చిన డబ్బులు వచ్చినా, ఆస్తులు కొనుక్కున్నారు, ఈ రియల్ ఎస్టేట్లు పెంచిన తర్వాత ఏళ్ళే. సో వాళ్ళు ఎక్కడ ఉంటే ఏమి పెద్ద ఉద్ధరించేది ఏమన్నా ఉందంటే ఉద్ధరించేది ఏం లేదు. సరే వెనక్కి వచ్చి R&D చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఇప్పుడు గీతా కృష్ణ గారు కూడా ఏం చెప్పింది, చికాగోలో యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ఆవిడ చెప్పిన ఇంటర్వ్యూలో ఏం చెప్తుంది, అంత పెద్ద ప్రొఫెసర్స్ ఇక్కడికి వచ్చినా, మేము ఇక్కడికి వచ్చినా మాకు అంత ఫండింగ్ ఎవడిస్తాడు, రీసెర్చ్ ల్యాబ్స్ ఎవడిస్తాడు, లేకపోతే ఇండిపెండెన్సీ అన్న పదాన్ని కూడా వాడారండి వాళ్ళు. ఎందుకంటే ఆ డెసిషన్ మేకింగ్ కానీ, లేకపోతే మనం చేసినప్పుడు మాకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ కానీ, ఈ యొక్క బ్యూరోక్రసీ సిస్టమ్లో ఎక్కడ చేస్తామో, మాకు ఆ ఫండింగ్ లేనప్పుడు, మాకు ఆ ఫెసిలిటీస్ లేనప్పుడు ఇక్కడ ఎలా చేయాలి, 20 ఏళ్ళు ఇక్కడ ఇండియాలో మేము వర్క్ చేసినట్లయితే దానికంటే 4-5 ఏళ్ళు చేస్తే బెటర్ అని చెప్పి ఆవిడ వెళ్ళి లండన్లో పట్టుకెళ్ళి 2 స్టార్టప్స్ పెట్టుకుని అమెరికాలో చికాగోలో ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా బీజేపీ పార్టీ చెప్పిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారా, లేదా ఇంకొకటి చెప్పాడా, వచ్చి మాకు చెయ్యండి అలాంటివి ఏవి కూడా ఉండవు. అక్కడ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాడికి అవకాశం వస్తే అడుగు వెళ్తాడో రానోడు ఎదురో. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు పీపుల్ పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ వాయిస్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు, వెనక్కి వచ్చేయండి, ఎవడొచ్చేస్తాడు వెనక్కి, వాడిని గెంటితే వస్తాడు. అడిగి అక్కడ బాగానే ఉన్నాయనుకో, జాబ్లు బాగానే ఉన్నాయనుకో, అక్కడే ఉంటాడు కదా, గెంటితే వస్తాడు అంతే తప్ప భారతదేశం మీద ప్రేమతో ఏమి రాడు. ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉండి సావదు ఇప్పుడు జనాలకు. మనకి ఇంకా భారతదేశం మీద దేశం వెళ్ళారు. జిల్లా ఎక్కడ, ఊరు, లేకపోతే రాష్ట్రం, తర్వాత దేశం, అసలు ఇంత చైన్ ఎక్కడా ఉండదు. సో ఇదంతా ఎమోషనల్ తప్ప ఇక్కడెక్కడా కూడా రియాలిటీ ఉండదు. ఆయన వచ్చాడు, ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ రీజన్. వేరే వాళ్ళు వస్తే మంచిదే అంటే వస్తే మంచిది భారతదేశం, వాళ్ళు డెఫినెట్గా R&Dలో ఉండాలి, దేశానికి బాగు చేయాలి అని చెప్తారు. ఇప్పుడు గూగుల్ CEO ఉన్నాడు, ఆయన వచ్చి ఇండియా కంపెనీ ఎందుకు చేయమని చెప్తే ఎందుకు వస్తాడైనా? సుందర పిచ్చై గారిని రమ్మనండి, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు మైక్రోసాఫ్ట్ CEO అని రమ్మని చెప్పండి, ఎందుకు వస్తాడైనా? లేకపోతే అడోబ్ CEO అని రమ్మని చెప్పండి, ఎందుకు వస్తాడు? అమెరికాలో ఉన్నటువంటి Fortune 500 కంపెనీస్లో ఉన్నటువంటి ఇండియన్ CEOs ఎవరైతే ఉన్నారో రమ్మనండి, వస్తాడేమో ఎవడుంది అక్కడికి? రారు కదా. వచ్చేయడం కాదండి, వాళ్ళకి వేరే పర్సనల్ రీజన్సో, లేదా ఫ్యామిలీ రీజన్సో, లేకపోతే ఓకే మనం సంపాదించుకున్నా చాలని చెప్పి వెనక రావడం. ఇప్పుడు గుంటూరు MP గారు ఉన్నారు, ఆయన అమెరికాలో సిటిజన్షిప్ తీసుకోలేదు, ఇక్కడికి వచ్చాడు. ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముందే సిటిజన్షిప్ తీసుకోలేదు, ఇక్కడికి వచ్చాడు. సో అలా డిఫరెంట్ కైండ్. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి 10,000 కోట్లు సంపాదించాడు. ఇక్కడ ఉంటే ఏం చేస్తాడైనా?
సరే అది ఆయన ఈ దేశానికి మంచిదా అనే విషయం పక్కన పెట్టండి, ఆయన పర్సనల్ ఎజెండా చూసుకుంటాడు కదా ఎవడైనా. ఇక్కడెక్కడా కూడా ఎవడి మీద ప్రేమలు ఉండడాలు అలాంటివి ఏమి ఉండవు. సో ఇది జనరల్గా పబ్లిక్ దానికి ప్యానిక్ అయిపోయి లేదా వచ్చేయాలి లేదా గ్రేటు శంభు మనకి శ్రీధర్ గారు లేకపోతేనేమో వెనక్కి రమ్మని చెప్తుంది బీజేపీ గవర్నమెంట్. ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే అక్కడ సంపాదించేది ఎక్కువగా రావాలి కదా, అక్కడ సంపాదించాడు, అంత సంపాదన లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాడు, పక్కన జర్మనీ సింగపూర్ పోతాడు అక్కడికి ఇబ్బందిగా ఉంటే. సో స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళారో జాబులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు వెనక్కిపోతున్నారు, వాళ్ళు వస్తారు. అవకాశం లేనోడు, ఇబ్బందికరంగా దొంగతనంగా ఉన్నవాడు, ఇమిగ్రేషన్ లేనోడు, పారిపోయి వెళ్ళినోడు, సరైన ఉద్యోగాలు లేనోడు, లేదా H1 ఎక్స్పైర్ అయిపోయినాడు, లేదా స్టూడెంట్ వీసాలో ఏదైనా దొరికినోళ్ళు, ఇలాంటి వాళ్ళు వెనక్కి వస్తున్నారు అంతే. బెటర్గా ఉన్నాడు అక్కడే ఉంటాడు. సో మాకు అక్కడ చాలా విపరీతమైనటువంటి హేట్ రేట్ పెరుగుతుంది, లేకపోతే ఇండియన్స్ మీద చాలా విపరీతమైన ఇబ్బంది కలుగుతుందంటే మరి మన వాళ్ళు చేసిన పనులే కదా. ప్రాస్టిట్యూషన్ దగ్గర నుంచి పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, సినిమాలు వచ్చినా, సినిమా హాల్లో దగ్గర నుంచి వచ్చినా, లేదా వినాయకుడు పూజ చేయాలన్నా ప్రతిదానికి కూడా అక్కడ ఉన్న కస్టమ్స్ని మనం పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసి టెక్సాస్ స్టేట్ అంతా కూడా హైదరాబాద్ చేసేస్తే వాళ్ళకి కోపం వచ్చింది చెప్తున్నారు. సో ఆ చెప్పిన దాని మీద నచ్చకపోతే నువ్వు వస్తావంటే వచ్చేది వేరే విషయం. బట్ వెనక్కి రావడానికి గల రీజన్స్ చాలా ప్యూర్ పర్సనల్ రీజన్స్ అండి అవన్నీ కూడా. అది కంట్రీ వాడు ఎవడో చెప్పాడనో, లేకపోతే ఇంకొకటి ఎవడో చెప్పాడనో, లేకపోతే పక్కింటోడు చెప్పాడనో, ఇంకొకటి చెప్పాడని ఎవడో రాడు. రమ్మని చెప్పిన రాడు ఎవడో, నువ్వే అల్లో. ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఆంధ్రలో పొమ్మంటే పోయారు కదా. ఇంకా మతాలు కులాలు ఇక్కడే ఉన్నాయి కదా, మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ఏరియాలు ఉన్నాయి, అన్ని మన డివిజన్స్ మనకి ఇక్కడే ఉన్నాయి. సో మనం అమెరికా వెళ్ళి అక్కడ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. సో అన్ని రకాల ఆస్పెక్ట్స్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే కదా, మా జాబులు మాకే కావాలి 90%కి అని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే కర్ణాటక వాళ్ళు చెప్తున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్పారు. ప్రైవేట్ వాటిలో కూడా మాకు ఏదో రిజర్వేషన్స్ ఉండని కొంతమంది ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవడో సెల్ఫిష్గా ఎవరికి బెనిఫిట్ ఏముంది అని చూసుకుని దాని ప్రకారమే బిహేవ్ చేస్తారు తప్ప వేరే లాజిక్స్ ఉండవు. నేను ఓపెన్ లెటర్ రాస్తే వచ్చేయడాలు, లేకపోతేనేమో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తాను, చీఫ్ మినిస్టర్ గారు చెప్తాను ఎవడో రాడు ఇక్కడికి. సో ఇది గమనించాలి. సో అందువల్ల అంత విపరీతమైనటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఉందా అంటే అన్ని దేశాల్లోనే ఉంది. ఎక్కడ లేదు మీకు? జర్మనీలో లేదా? జర్మనీ గురించి చెప్పాలంటే ఫ్రాన్స్లో లేదా? ఈ పక్కన ఉన్నటువంటి ఈవెన్ ఇప్పుడు పిఆర్లు మొత్తం ఆఫీస్ కూర్చోలేదా సింగపూరు? లేదా న్యూజిలాండ్ ఇబ్బంది, న్యూజిలాండ్ వాళ్ళందరూ ఆస్ట్రేలియా రావట్లేదా వలస? ఈవెన్ మీకు ఈ పక్కన యూకేలో పరిస్థితి ఎలా ఉందో తెలియదా? అన్ని దేశాల్లోనూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి రేసిజమో లేదా ఇంకోటి యూఎస్ పెద్దది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. అది అన్ని దేశాలకి ఉంటుంది. ఎవరికి ఇక్కడ అవకాశం లేదు ఏం చేయమంటావు? ఎలాగేం చేస్తాడు? వెళ్తాడు కదా. అక్కడెక్కడ అవకాశం వచ్చింది చదువుకోవడానికి మంచిగా. ఇక్కడేమో 2% కాలేజీలు కూడా ఐఐటీలు లేదా పెద్ద క్వాలిటీ ఉన్న కాలేజీలు లేవు. ఏం చేస్తాడు? కాలేజీ సీట్ రాకపోతేనే ఇక్కడ చేస్తే 5,000 ఉద్యోగం కూడా రాదు. ఎవడో జాబ్ ఇచ్చేవాళ్ళు వెళ్తాడు. ఆయన వెళ్తాడంటే మనం ఎవడం? అడిగేం ఫెసిలిటీస్ లేవు కదా. జనాలు కనండి, పిల్లల్ని కనండి అని చెప్తారు చంద్రబాబు నాయుడు. నాకు అర్థం కాదు, మొన్న కూడా చెప్తున్నాడు. కనీసం ఏం చేస్తాడు? ఉన్నవాళ్ళు ఇది లైబిలిటీ, ఇదే డివిడెంట్ కాదు, ఇదే డివిడెంట్ అని చెప్తున్నాడు ఆయన. డివిడెంట్ ఎలాగవుతుంది? లైబిలిటీ అది యాక్చువల్గా. సో లైబిలిటీ పెరగడం వల్ల మనకు నష్టం తప్ప మనకి ఎటువంటి లాభం ఉంది? లాభమే లేదు అక్కడ. సో అందువల్ల ఉన్న వాళ్ళకే మనకి ఆపర్చునిటీస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయకుండా జనాలను కనండి, జనాలను పెంచండి అని చెప్తున్నాడు ఆయన. యాక్చువల్గా ఆయనకి సరిగా అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఆయనకి అర్థమవుతుందా అని చెప్తున్నారు, లేదా అర్థం కాక చెప్తున్నారు నాకు అర్థం కాదు. అనుకుంటుంది ఉన్న వాళ్ళకే లేవు. 10% ఆఫ్ ది పీపుల్కే సరైన అవకాశాలు లేవు, వాళ్ళే పోతున్నారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో అలా 1 కోటి మంది బతుకుతున్నారు. వెనక్కి వచ్చామంటారా ఏంటి? వెనక్కి వస్తే ఏం చేస్తావు? ఆ 1 కోటి మందికి ఎలా బతుకుతారు ఇక్కడ? అంతమందికి ఉద్యోగాలు ఉన్నాయా? గల్ఫ్ కంట్రీస్, అన్ని గల్ఫ్ కంట్రీస్లో 1 కోటి మంది ఉన్నారు భారతదేశం వాళ్ళు. వెనక్కి వచ్చేస్తారు. అమెరికాలో 55 లక్షల మంది ఉన్నారు, లేకపోతే అన్ని దేశాల్లోనూ యూకేలో ఉన్నారు. ఎక్కడికి వచ్చేస్తారు? మన దేశం ఎంత 150 కోట్ల జనాభా ఉన్న దేశం. వెనక్కి వచ్చి ఏం చేస్తారు? ఇక్కడికి ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు ఉద్యోగాలు. మరి వచ్చే కాంపిటీషన్ పెంచాలి. ఇక్కడ చదువుకున్న ఉద్యోగాలు వస్తున్నారు. వాళ్ళు వెనక్కి వస్తే మరి కాంపిటీషన్ పెరుగుతుంది కదా. వాళ్ళు వెనక్కి రావాలని వాళ్ళు వెనక్కి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టండి, తప్పలేదు. మీరు ఏమని అడగాలి? మీరు ఉన్నారు కదా ఇక్కడ ఇండియాలో పెట్టుబడి పెట్టండి, లేకపోతే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, తప్పలేదు. అది స్టార్టప్స్ పెట్టండి, తప్పలేదు. అలా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. గవర్నమెంట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి, ల్యాండ్ ఇవ్వండి, లేకపోతే ఇంకోటి ఇవ్వండి, బ్యూరోక్రటిక్ సిస్టమ్ లేకుండా సింగిల్ విండో అప్రూవల్స్ ఇవ్వండి, వస్తారో పెడతారు. ఫ్యాక్టరీస్ పెడతారు, ఇంకోటి పెట్టమని చెప్పండి. వచ్చిన వాళ్ళే పారిపోతున్నారు. చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు కదా. ఈవెన్ అమరావతిలో పెడదామని చెప్పేసి చాలా కంపెనీస్ వద్దని చెప్పేసి మళ్ళీ స్టాప్ చేసుకున్న సందర్భాలు ఏమి లేవు. వైజాగ్లో నిర్ణయిపోయినాయి, అలాగా ఆగిపోతున్నాయి కదండి. ఈవెన్ హైదరాబాద్లో కూడా జరిగినాయి. చెవర్లట్టు కారోడు వచ్చాడు పోయాడు, ఇంకొకటి వచ్చాడు. ఇప్పుడు మన ఆఫీసర్ ఇప్పుడు టెస్లా వాడేం చెప్తున్నాడు? వాడు ఏదైతే ప్రొడక్షన్ ప్లాన్ చేశాడో ఇక్కడ మాకు అవ్వట్లేదు, ఆపేస్తామని చెప్పాడు. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్గా కంపెనీ లాభాలు అది చూసుకుంటుంది. ఇండివిజువల్ పర్సనల్గా ఉన్నటువంటి లాజికల్ వాడు చూసుకుంటాడు తప్ప మన జనాభా ఎక్కువ ఉండడం వల్ల మనకు తెలియదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవడని చచ్చిపోయాడు అమెరికాలో, మన ఊరికి మాట్లాడేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రతి 4 నిమిషాలకు స్టూడెంట్ చచ్చిపోతున్నాడు. ఇది ఎందుకు మాట్లాడరు మీడియాలో? ప్రతి 4 నిమిషాలకి ఒక స్టూడెంట్ చచ్చిపోతున్నాడు భారతదేశంలో. ఈ వీడియో చేసే టైంలోనే ఒక 10 మంది చచ్చిపోయి ఉంటారు. ఈ వీడియో టైంలోనే స్టూడెంట్స్. ఇది రియాలిటీ కదా. అమెరికాలో ఎవడన్నా ఒకటి చచ్చిపోతే మొత్తం మీడియా అంతా మాట్లాడుతుంది. సో అందువల్ల ఏంటంటే చిన్నదాన్ని పెద్దదాని కింద చూడటం, లేకపోతే ఒక కామన్గా ఉన్నటువంటి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను వచ్చానండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే నేను ఇక్కడ ఉన్నాను, ఓకే ఉన్నాయి, అందరినీ నాకు అవకాశం రాక వెళ్ళలేదా లేదా వచ్చేళ్ళేనా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అలాగే ఎవరికాడు ఆలోచించుకుంటారండి. సో అందువల్ల ఏంటంటే
ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ బిల్డ్ చేయడం వల్ల, ఒక హేట్రేట్ని క్రియేట్ చేయడం వల్ల మనకే నష్టం అది. ఎందుకంటే మన వాళ్ళు బతకాలి కదండి. అక్కడ ఉద్యోగాలు ఒక్కొక్కడికి 2 కోట్ల రూపాయల జీతంతో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి ఎందుకు వస్తాడు? దొంగ కాలేజీకి వెళ్ళి టైర్ 3 కాలేజీకి వెళ్ళినాడు. ఒకప్పుడు టైర్ 3 కాలేజీ కూడా వెళ్ళి ఇక్కడ 25,000 కూడా రానోడు, 20,000 రానోళ్ళు నాకు పర్సనల్గా 100 మంది తెలుసండి. ఒక్కొక్కడు కోట్లు సంపాదించిన, గ్రీన్ కార్డ్ అయ్యి కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళందరూ వెళ్ళి. దేనికి? బిలో యావరేజ్ వాళ్ళు కూడా, నేను కూడా చాలా మంది యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాను మీడియా ముందు. ఇదే వీడియో బిలో యావరేజ్ వాళ్ళు కూడా చాలా మంది యావరేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఈవెన్ టాప్ 5 IITస్కి ఎక్కువాలనుకున్న కాలేజీ నేనే పంపించాను కదా చాలా మందిని. మరి వాళ్ళ పోయి బాగా సెటిల్ అవుతున్నారు కదా. ఇక్కడ ఉంటే ఎవడ 25,000 కూడా ఎవడో ఈ KLJకో లేదా విజ్ఞానికో లేకపోతే మహేంద్రకి వెళ్తేని మల్లారెడ్డికి వెళ్ళాలి, మోహన్ బాబుకి వెళ్ళాలి, వెళ్తారు చదువుకోవడానికి వెళ్ళాలి కదా. ఎలా ఏం చేస్తావు? వెళ్ళకుండా ఇక్కడ ఏం చేయమంటావు? ఉండమని సీట్లు 2% కూడా మంచి కాలేజీలు లేవు కదా. ఇక్కడ ఉద్యోగాలు లేవు, రకరకాల ఇబ్బందులు ఉద్యోగాలు అంటేనే. సో ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఓవరాల్గా ఏంటంటే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా లేదు వచ్చేస్తున్నారు. ఎక్కడికి వచ్చేస్తున్నారు? ఎవడ రావట్లా. సీట్లు రానోడు, వేసాలు రానోడు, F1 ఇబ్బందులు అయినోడు, డిపోర్ట్ అయినోడు, దొంగ పనులు చేసినోడు, పట్టుకున్న వాళ్ళు, ఐసీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే పట్టుకున్న వాళ్ళు ఇలా వస్తున్నారు. మిగతా వాళ్ళు సెటిల్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఇక్కడ వ్యాపారం చేసుకుందామని వచ్చి వాళ్ళు ఉండొచ్చు, లేదా కొంతమంది గ్రీన్ కార్డు వచ్చిన కొంతమంది వస్తే రావచ్చు. ఇలా రకరకాల రీజన్స్ వల్ల తక్కువ మంది వస్తారు. బట్ నాట్ దట్ ఇస్ పానిక్ కండిషన్ కదా. జర్మనీ నుంచి ఎంతమంది వచ్చారు తెలుసా మీకు? రివర్స్ మైగ్రేషన్ జరిగింది కదా. బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది అంతే. రివర్స్ మైగ్రేషన్ ఎందుకు జరుగుతుందంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా. ఆ రీజన్స్ మన ఇండివిజువల్ రీజన్స్ అండి అవన్నీ. అన్నీ కూడా పొలిటికల్ ఆస్పెక్ట్ సంబంధించిన ఇంకోటి. సో అక్కడ ఇబ్బంది అయింది, ట్రంప్ ఇబ్బంది పడుతున్నాడు, లేదా ఇంకో రకమైన ఇబ్బంది ఉంది, ఓకే వస్తాడు, రానివ్వండి అంతే. అందరూ ఎందుకు వస్తారు? బాగున్నాడు రాడు కదంటే. అక్కడ బాగానే ఉన్నాడు, హ్యాపీగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. అక్కడ హ్యాపీగా ఉన్నాడు, ఇక్కడ బాధలో ఉన్నాడు, ఇక్కడ హ్యాపీగా ఉన్నాడు, అక్కడ బాధలో ఉంటాడు. సో అందువల్ల జనరలైజ్ చేసి మాట్లాడే విధానం ఏదైతే నిజంగా ఇండియాకి తిరిగి వచ్చేస్తారంటే అలా వచ్చేయడం ఉండవండి. ఇది తెలియక ఇలా మీడియా వాడు ఎవడనో ఒక యూట్యూబ్లో వీడియో పెడితే దాన్ని కాపీ చేసి కొంతమంది పెట్టేస్తున్నారు అంతే. అటు తలా తోక ఉండదు ఈ విలేకరులకి, జర్నలిస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడ ఉంటే ఉండదు. ఎందుకు వస్తారు వెనక్కి? మీ ఇంట్లో ఎవడన్నా ఉంటే వస్తాడు ఇటు వెనక్కి. అక్కడికి అన్ని బాగున్నప్పుడు వెనక్కి వస్తాడు? రాడు కదా. మీ ఇంట్లో మీ చుట్టం, మీ అన్న తమ్ముడు ఉన్నాడు, ఎందుకు వస్తాడు వాడు ఇక్కడికి? ఇక్కడ ఏదైనా ఫెసిలిటీ ఉండి ఇక్కడ ఏమన్నా అది బాగా డబ్బులు సంపాదించి సర్ప్లస్ అయితే వస్తాడు, లేదంటే ఇక్కడ ఏదైనా అలాంటి ఉద్యోగం వస్తావు. ఇక్కడ అలాంటి ఉద్యోగం లేనప్పుడు ఇక్కడ అలాంటి ఫెసిలిటీ ఏది? వచ్చి ఎక్కడ పెడతావు నువ్వు? డబ్బులు ఇవ్వాలి, నువ్వు పేటెంట్స్ చేయాలి, ఇండిపెండెంట్గా వచ్చి చేయమనాలి. ఎక్కడ ఉంది అట్లాగా? ఆ ఫెసిలిటీ ఉంటే వస్తాడు. గూగుల్ డీప్ మైండ్ ఉంది బెంగళూరులో, కొంతమంది వచ్చారు. మంచిది, మైక్రోజ్ MSR ఉంది, వచ్చారు. అలా వస్తున్నారు. వాడికి వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి వస్తున్నారు. సరే వాడికి దేశం మీద ప్రేమతో వస్తున్నారా, లేదా ఇంట్లో ఫ్యామిలీ కన్స్టెంట్స్ వల్ల, లేదా పిల్లల్ని వదలలేక, లేదా పేరెంట్స్ని వదలలేక, రకరకాల పర్సనల్ రీజన్స్ ఉంటాయి తప్ప ఇక్కడ ఎక్కడ కూడా కంట్రీ రీజన్స్ ఉండవు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒక అమెరికానే కాదు, అన్ని దేశాల నుంచి కూడా జరుగుతున్నాయి. ప్రతి దేశం, జర్మనీ నుంచి ఎంతమంది రావట్లేదు, ప్యారిస్ నుంచి ఎంతమంది రాలేదు, ఆస్ట్రేలియా నుంచి ఎంతమంది వెనక్కి రాలేదు చెప్పండి. కెనడా నుంచి బోల్డ్ మంది వచ్చారు వెనక్కి. వాళ్ళందరూ జాబులు పోయినాయి, జాబులు రాలేదు, వచ్చారు వెనక్కి అంతే. ఇంతకుముందు నడిచినాయి అన్ని ఈ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి, దొంగ ఉద్యోగాలు పెట్టి, దొంగ పనులు చేసి, దొంగ కాలేజీలో చదివిన అందరూ నడిచినాయి. ఇప్పుడు నడవట్లేదు అంతే, అయిపోయింది. అందుకు ఈ చెత్త అంతా వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చిన చెత్త అంతా కూడా అక్కడ బాగా సెటిల్ అయిపోయినాడు వచ్చేస్తాడు అనుకుంటారు. అక్కడ సెటిల్ అయిపోయినాడు రాడు. వచ్చాడు అంటే అది వేరే పర్సనల్ రీజన్స్ ఉంటాయి. కొంతమంది స్టార్టప్స్ పెట్టడానికో, లేదా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికో, కడుపు నిండినోడు, లేకపోతే వేరే రీజన్స్ వల్ల, వేరే కారణాల వల్ల రావచ్చు. వాడు భారతదేశం మీద ప్రేమ ఉండడం వల్ల సరే ఇక్కడ అలవాటు అయింది, ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ రావచ్చు. దట్ ఇస్ కంప్లీట్లీ ఇది ప్యూర్ పర్సనల్. ఏదైనా కొంతమందికి ఎమోషనల్గా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఇవి డెఫినెట్గా దాన్ని రాంగ్గా తీసుకెళ్ళడం వల్ల మనకే నష్టం. ఇప్పుడు ఓకే నువ్వు వచ్చామన్నావు, ఏం చేస్తాడు అందరినీ? ఇప్పుడు పిలిపించారు, బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది, అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. అయితే ఏం చేయమని ఇక్కడికి వచ్చి ఎందుకు వస్తాడు? ఏమున్నాయి ఇక్కడ ఇవ్వడానికి? ఏముంది ఇక్కడ ఇవ్వడానికి? మీరు చెప్పండి. ఇక్కడికి వచ్చి ఉస్మానియాలో చేయాలా, లేదా రీసెర్చ్ లేదా ఎక్కడైనా చేయాలా? ఉన్న వాళ్ళకి అక్కడ ఫండ్ లేక చచ్చిపోతున్నారు కదా. అక్కడ ఎక్కడ ఉన్నాయి ఫండింగ్? ఎక్కడ ఉంది? మొత్తం అన్ని ఐఐటీలు కలిపి ఇచ్చి ఫండింగ్ అక్కడ యూఎస్లో కాలేజీలు ఇచ్చే దాంట్లో 1/10 కూడా లేదు కదా. ఇది రియాలిటీ కదా, ఇవ్వాలి కదా, పెంచుకుంటే వెళ్ళాలి కదా. ఈవెన్ 1% ఆఫ్ ది జీడీపీ కూడా మన ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాం కదండి మనం. సో ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి. సో ఫెసిలిటీస్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, లేకపోతేనేమో వాళ్ళకున్న కంఫర్ట్ జోన్ కానివ్వండి, అక్కడ ఉన్న శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కూడా పద్ధతిగా బతికోళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వరస్ట్గా బతికోళ్ళు కూడా ఉన్నారు. చెప్తాను కదా, ప్రాస్టిట్యూషన్ రన్ చేసే వాళ్ళ దగ్గర ప్రతి కూడా చెత్త అంతా మన ఇండియన్సే ఉన్నారు అక్కడ. సో వాళ్ళకి హేట్ రేట్ పెరిగింది. మరి పెరగదేంటి మనం చేసే ఏదో పనులకి పొమ్మంటున్నారు. ఓకే, అన్ని దేశాల్లో జరుగుతుంది కదా. పద్ధతిగా ఉండి హ్యాపీగా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బాగా సంపాదించుకున్నారు, ఇండియాలో బోల్డ్ కొనుక్కున్నారు, ఆస్తులు ఉంటాడు అక్కడ. సో వాడు కడుపు నిండా వస్తారు. సో దీన్ని డెఫినెట్గా వేరే రకంగా ఏదో అమెరికా ఒకదానికి సంబంధించినటువంటి విషయం కింద చూడవలసిన అవసరం లేదు. సో వాళ్ళ దేశాన్ని వాళ్ళు కడుక్కొని ఉండాలని, మిగతా దేశాలు కడుక్కుంటారు, మన దేశాన్ని మనం కడుక్కుందాం అంతే. ఇక్కడ కూడా వేరే అదర్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన వచ్చారు శ్రీధర్ గారు, మంచిది, మనం స్వాగతిద్దాం. ఆయన చాలామంది ఉపాధి కల్పిస్తున్నాడు, చేశాడు, మంచిది. అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ ఈయన చెప్తూ ఇంకొకటి రాడు, నేను చెప్తూ ఇంకొకటి ఎత్తుకొస్తాడు, అలా రాడండి. కాలేజీకి రాడు, ఇంకొకటి రాడు. సో డెఫినెట్గా ఎక్కడ అవకాశం ఉంటే మనిషి అక్కడ పరిగెడతాడు. భారతదేశం లాంటి కంట్రీకి పరిగెట్టాలి. మన లేబర్ ఇంటెన్సివ్ మార్కెట్ మనకి.
నువ్వు జనాలందరూ రెచ్చగొట్టేస్తాను అనుకో, మనం రెచ్చగొట్టేస్తే ఇక్కడే ఉన్నారనుకో, ఏం చేస్తావు వీళ్ళందరినీ? భారతదేశం మంచిది, భారతదేశాన్ని ప్రేమించండి అని చెప్పు. ఎవడు ప్రేమిస్తాడో? వాడు ఇంట్లో ఉండే ప్రేమించడాడు, ఊరినే ప్రేమించడు, పక్కన ఉండే ప్రేమించడు. మనకే ఉంటుంది జలసి ఈర్ష్య అందరికీ. వాళ్ళనే ప్రేమించావు, మనం దేశాన్ని ఎవడండి ప్రేమించేది? నాకు అర్థం కాదు. ఇదేముండదు. ఎవడన్నా ఒక మిలిటరీ ఒక సోల్జర్ ఏదన్నా అయితే మొత్తం సోషల్ మీడియాలో పుల్ అయిపోతాం మనం అందరం. అంతే తప్ప మనం ఏం పని చేయం. ఓన్లీ సోషల్ మీడియాలోనూ కామెంట్లు పెట్టడం తప్ప ఏం చేయం మనం అందరం కూడా. సో ఇది డెఫినెట్గా ఆయన లెటర్ ఇచ్చాడు, స్వాగతించాడు, మంచిది. ఇంట్రెస్ట్ ఉన్న వస్తారు. ఇదేదో మొత్తం కంప్లీట్గా ఎగిరిస్తానో, లేకపోతే అందరూ వచ్చేస్తారనో, లేకపోతే వచ్చేయాలని చెప్పి మనం అనుకోవడమో, లేకపోతేనేమో ఇది తప్పు. ఇది డెఫినెట్గా అది తెలియని ఒక తనంతో చాలామంది మీడియాలో సరైన అవగాహన ఉండదండి. వాళ్ళకి అవగాహన లేక ఇక్కడ చేస్తున్నటువంటి విధానం కింద మీరు అతన్ని చూడాలి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.